చెఫ్. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1 కేజీ. ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. ఇలా పండినవి తీసుకున్నారంటే పచ్చడి చూడడానికి మంచి కలర్గా వస్తుంది. ఎండుమిర్చి 4, ఆవాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ఇవి 1 గడ్డ తీసుకున్నాను. ఇలా పాయలు విడదీసి పెట్టుకోండి. కరివేపాకు 4 రెమ్మలు, పోపుకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండిలి పెట్టుకొని మెంతులు వేయించుకోవాలి. ఈ మెంతులు లైట్గా వేగితే సరిపోతాయి. దీంట్లోనే ఈ ఆవాలను కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారనిచ్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం లైట్గా వేగనిచ్చి మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. ఇది వేసిన 1-2 నిమిషాలు వేగనివ్వండి. ఈ టమాటా ముక్కలు రెడ్గా ఉంటేనే టమాటాలు రెడ్గా ఉంటే పచ్చడి కూడా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీంట్లో వేసేసుకోండి. దీంట్లో వేసుకొని ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేసి బాగా ఈ టమాటాలు చింతపండు బాగా మగ్గేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఈ టమాటాలో గుజ్జంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. ఈ గుజ్జంతా ఇంకిపోయి చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు దాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ విధంగా గుజ్జు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి
ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, ఈ పేస్ట్ని దీంట్లో వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నిలవ పచ్చళ్ళలో ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దీంట్లోనే కారం, ఈ కారం కూడా 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాల పొడి, ఇది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలియబెట్టాలి. ఉండలు లేకుండా చక్కగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు తిప్పండి. ఈ విధంగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోకపోతే ఇంకొకసారి టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోండి. సరిపోతే అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం కదా, దీనికి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం నిలువ పచ్చడి అనుకున్నాం కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఇది 1 మంత్ పైనే మీకు నిలువ ఉంటుంది. అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోపు దినుసులు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఈ ఆవాలు చిటపట అనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోని వెల్లుల్లి రెమ్మలు ఇలా చిదిమి వేసుకోండి. చూసారా, కచ్చా పచ్చాగా దంచాను. ఇలా దంచి వేసుకున్నట్లయితే ఈ ఫ్లేవర్ మొత్తం ఆ పచ్చడిలోకి వెళ్ళి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా లైట్గా వేగనివ్వాలి. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి, ఎందుకంటే ఈ వెల్లుల్లి బాగా వేగాయంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్లేవర్ మొత్తం ఆ పచ్చడికి పడుతుంది. ఇలా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి.
ఇది ఆంధ్ర సైడు వెల్లుల్లి వేసుకుంటారండి. తెలంగాణ సైడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు పచ్చడిలో. మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసేయండి. పోపులో వేసి బాగా కలిగి పెట్టాలి. మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలియబెట్టండి. చూసారు కదా, టమాటా పచ్చడి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కడాయిలో నుంచి తీసి గిన్నెలో పెట్టుకోండి. ఇది 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరిచి పెట్టుకోండి. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనార్ చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.